హలో అండి. ఈ వీడియో ఏంటంటే నాది డిఎడ్ కదా, క్వాలిఫికేషన్ అంటే టీటీసీ అంటే ఇంటర్ తర్వాత 2 years డిప్లొమా కోర్స్ అనమాట. ఆ క్వాలిఫికేషన్ మీద ప్రైవేట్ టీచర్గా అయినా సరే 1 to 5 క్లాసెస్ వరకు చెప్పొచ్చు. గవర్నమెంట్ పోస్టులకి కూడా ఎస్జిటికి ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా కొంతమంది లైవ్లో కానీ కమెంట్స్ కానీ అడుగుతున్నారు, నువ్వు టెట్ రాయవని అడుగుతున్నారు. నిజంగా టెట్ అయితే నేను నిజంగా చెప్తున్నా, డిఎస్సి గురించి డేటా అంతా మర్చిపోయా. ఒకప్పుడు ప్రతిదీ నోటికి వచ్చేది, ఎట్లా ఏందనేది. ఇప్పుడు ఏది ఎన్ని మార్కులు కనుక కూడా మర్చిపోయా, అంత వదిలేసా ఆ డిఎస్సి గురించి. టెట్ రాయవా అంటే నేను లైఫ్లో 99% ఎప్పటికీ ఇంకా టెట్ రాయను. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. నేను వచ్చేసి 2016లో ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయ్యాను కదా. జాయిన్ అయినప్పుడు నా పని నేను స్కూల్లో జాబ్ చేసుకుంటూ ఉన్నా టీచర్గా. ఇంకా జాబ్ 2014 డిఎస్సి ఫస్ట్ అట్లా టీటీసీ అయిపోయిన సెకండ్ ఇయర్ జరుగుతున్నప్పుడు డిఎస్సి పడింది. మాకు సెకండ్ ఇయర్ చదువుతుంది, డిఎస్సి పడింది, మాకు కూడా అవకాశం ఇచ్చారు. దాంట్లో పోయింది జాబ్, చాలా తక్కువ దాంట్లోనే పోయింది. ఇంకా డిసప్పాయింట్మెంట్ మీద నేను డిగ్రీ కూడా చదవలేకపోయా. జాబ్ వస్తుంది అని హోప్తో ఉండి డిగ్రీ జాయిన్ అయ్యి అది కూడా డిస్కంటిన్యూ అయ్యి ఇంకా నా వల్ల కాదని ప్రైవేట్ టీచర్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటున్నా. కానీ 2018 డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన రాలా, ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఇంకా ఆలోచన రాలా. ఎందుకు రాలేదంటే అట్లా ఖాళీకి కూర్చుంటే మన ఖర్చులు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఎంతకొంత కుటుంబానికి మనం భారం అవ్వకూడదు కనీసం అన్న కాన్సెప్ట్తో జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా 2017లో ఒక టెట్ నోటిఫికేషన్ వదిలారు. అప్పటికప్పుడు క్షణాలు ఆల్రెడీ ముందే చెప్పాను, నేను ఎప్పుడు టెట్ పడితే అప్పుడు స్కూల్ మానేస్తాను, నోటిఫికేషన్ డిఎస్సి అని చెప్పాను. ఇంకా డిసెంబర్లో ఏమో వేసాడు, 2017 డిసెంబర్లో నాకు బాగా గుర్తుంది, నోటిఫికేషన్ వేశారు. నేను జాబ్ మానేశాను, ఇంకా టెట్ రాశాను. టెట్ రాస్తే ఆ టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 150కి 112 వచ్చాయి, 113 వచ్చాయి, 113 మార్క్స్ వచ్చాయి. సరే ఈ మార్క్స్ చాలవులే, ఇంకా మళ్ళీ ఇంకో టెట్ రాద్దామని 2018లో ఇంకో టెట్ రిలీజ్ చేశారు, అది కూడా రాశాను. దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా, 112 వచ్చాయి. నాకేం అర్థమైందంటే నేను ఎంత ఎరగదీసి చదివినా మామూలు చదివినా నాకు వచ్చింది ఇంకా 113, 112. ఇంకెంతగా మించి ఇంకా కష్టపడితే మా అయితే 115 వస్తాయేమో. సో 150కి అది మనకి దాంట్లో వెయిటేజ్ తీసుకుంటారు కదా డిఎస్సికి, అది కూడా మర్చిపోయేది నిజం చెప్తున్నాను. 20కి తీసుకుంటారు, ఏమో 20 మార్కులకి ఏమో డిఎస్సి వెయిటేజ్ తీసుకుంటారు 20%. సో దానికి తగ్గట్టు నా ఉద్దేశం ప్రకారం అయితే నాకున్న నాలెడ్జ్కి నాకున్న తెలివితేటలకి మహా అయితే 115, ఇంతకు మించి నేను స్కోర్ చేయలేను. అంటే అంత డీప్గా నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేను చదువు మీద. అంటే నా మైండ్ ఎట్లా ఉంటుందని, నేను చదువుతుంటే ఒక సబ్జెక్ట్ చదువుతుంటే ఇంకో సబ్జెక్ట్ గుర్తొస్తుంది, ఇంగ్లీష్ చదువుతుంటే తెలుగు గుర్తొస్తుంది, తెలుగు చదువుతుంది, సైకాలజీ గుర్తొస్తుంది, మ్యాథ్స్ చేస్తుంటే ఇట్లా రకరకాల కన్ఫ్యూజ్ అనమాట. భయం వేస్తుంది అది ముందు, అది ఎప్పుడు చదవాలి అంత సబ్జెక్ట్ చూస్తే భయం వేస్తుంది. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పక్క, సైన్స్లో మళ్ళా సోషల్ డిఫరెంట్గా ఉంటుంది, అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ అని, సైకాలజీ అని, పెడగాలజీ అని, రకరకాలుగా ఉంటుంది. నిజంగా చెప్తాను, ఇప్పుడు ఆ సబ్జెక్టులు కూడా మర్చిపోయాను. అంటే డిఎస్సికి ఏమున్నాయి, టెట్కి ఏమున్నాయి, ఆ వేరియేషన్ నేను మర్చిపోయాను. ఇప్పుడు రానున్న రోజుల్లో టెట్ అంటా కానీ ఆ టెట్ ఎప్పుడో కూడా నాకు తెలియదు, డేట్ కూడా నాకు అంత జీరో నాలెడ్జ్. ఇప్పుడు వదిలేసా కనీసం. టెట్ అయితే రాయకపోవడానికి రీజన్ అది. 2017-18లో కూడా స్కూల్ మానేసి టెట్గా ప్రిపేర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 2014లో మేము డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు డిఎస్సి చేశారు. అప్పుడు మాకు టెట్ లేదు, అంటే మా బ్యాచ్కి. అంటే అందరూ టెట్ రాసి డిఎస్సి రాస్తున్నారు, కానీ మాకు ఫ్రెష్ బ్యాచ్ కదా, మాకు టెట్ రాసే అంత టైం లేదు. అందుకని అది టెట్ కమ్ టీఆర్టీ పెట్టారు. సో టెట్ కమ్ టీఆర్టీ పెట్టడం వల్ల డైరెక్ట్ 180 మార్కులకి ఏమో అది 180 మార్కులకి అది పెట్టారు. నాకెన్ని 111, 12 వచ్చాయి, అబ్బా గుర్తులేదు నాకు. అప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కొంచెం కష్టపడి ఉంటే అప్పుడు జాబ్ వచ్చి ఉండేది. ఎంత నేను కష్టపడిన దానికి ఇంకొంచెం రవ్వంత కష్టపడి జాబ్ గ్యారంటీ. ఏం చేస్తాను, అదృష్టం అరికాలతో దండింది అన్నట్టు. నాకు తెలిసిన ఇంకో అమ్మాయి అయితే మరి ఏజ్లో పోయింది జాబ్, అది ఇంకా దారుణం. అప్పుడు ఒక అమ్మాయి అట్లా నా కొలీగ్ అలా నా క్లాస్మేట్కి అలా జరిగింది. రీసెంట్గా మా బంధువుల అమ్మాయి కూడా ఏజ్లో పోయింది. అంటే జాబ్ వచ్చని మార్క్స్ వచ్చినా సరే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు కదా, అట్లా అనమాట. సో అట్లా అప్పుడు ఏంటంటే టెట్ అప్పటిదాకా ఎన్నో 7 yearsకు ఏమో టెట్ వ్యాలిడిటీ ఉంటుందని చెప్పారు. కానీ ఆ 2017-18లో ఏమైందంటే టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే ఇప్పుడు టెట్ మీరు రాసారంటే అది జీవితాంతం టెట్ ఉంటుందని, అంటే జీవితాంతం ఆ మార్క్స్ మనకు వ్యాలిడ్ అవుతాయని. సో 112, 113 అంటే మంచి మార్క్సే. మా కేటగిరీ బీసీబీ, అంటే బీసీకి వచ్చేసి 150కి
75 వస్తే సరిపోతాయో 90, నాకు నిజంగా మొత్తం మర్చిపోయానని చెప్తున్నాక చిప్పు మొత్తం పోయింది. 75 క్వాలిఫైయింగ్ మార్క్స్ నాకు తెలిసి, 75, 90 ఓసీకి 90 అనుకుంటా, బీసీకి 75 అనుకుంటా. అంతేనా? రాంగ్ అయితే సారీ. ఇది కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను క్వాలిఫై అవ్వడం కన్నా బెటర్ మార్క్స్ తెచ్చుకున్నా. బెటర్ అంటే నా దృష్టిలో నాకున్న నాలెడ్జ్కి 110, 113 అంటే బెటర్. సో 113 హైయెస్ట్ మార్క్స్. సో రేపు ఎప్పుడైనా నేను మళ్ళీ నా నా సంగతి నాకు తెలిసి పద్దాకా అప్లికేషన్లు కట్టి డబ్బులు చేసుకోండి. నేనైతే పద్దాకా అప్లికేషన్ కట్టి డబ్బులు కట్టి ఛార్జీలు పెట్టుకుని పోయి ఎగ్జామ్లు రాసి ఎంత లాస్ చెప్పండి. అందుకని నేనైతే టెట్ రాయను. డిఎస్సి అంటారా, ట్రై చేస్తా. ఎందుకంటే డిఎస్సి కొంచెం రాయకుండా ఉండాలంటే అది అవ్వే పనే కాదు. టెట్ రాయకపోవడానికి రీజన్ ఏంటంటే ఎన్నిసార్లు రాసినా ఏ మార్క్స్ వస్తాయి నాకు అర్థమైంది. డిఎస్సి అయితే ఖచ్చితంగా రాయాలి, చదవాలి అని అనుకుంటున్నా ఈసారి. చూద్దాం. ఒకప్పుడు అంటే నేను ఎన్నో కారణాలు చెప్పా, వీళ్ళు చిన్నది, డిస్టర్బెన్స్ అని. ఇప్పుడు ఆ కారణాలు చెప్పడానికి లేనే లేదు. నా రూమ్ నాకుంది, ఇది నా రూము, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. మా అమ్మ మా నాన్న యూట్యూబ్ ఛానల్ చేసుకున్నా ఆ బెడ్రూమ్ హాలు వాడుకోవచ్చు. తలుపు వేసుకుని చదువుకుంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు బుక్ తీసుకుని పక్కన ఉన్న గొంతులో కూర్చున్నా నన్ను గదిలిచ్చేవాళ్ళు ఉండరు. కాకపోతే విపరీతమైన గాలి. డిఎస్సికి మాత్రం ట్రై చేస్తా, ఈసారి ట్రై చేయాలని అనుకుంటున్నా. కానీ నా ప్రాబ్లం ఏంటంటే డిఎస్సికి కూడా నాకు ఎందుకు తెలుసా కోపం వచ్చేది, మనము అప్లికేషన్ ఇస్తాం కదా, అప్లికేషన్ వేయడానికి పోయినప్పుడు 10 లక్ష అడుగుతారండి ప్రూఫ్లు. గతంలో డిఎస్సి రాసామంటే గతంలో అన్ని ప్రూఫ్లు ఇచ్చిన వాళ్ళమే కదా. గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, రెసిడెన్సీ సర్టిఫికేట్ కానివ్వండి, స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ గతంలో మనం ఇచ్చినయే కదా. గతంలో ఎన్నోసార్లు డిఎస్సీలు టెట్లు రాసినప్పుడు మళ్ళా టెట్ రాయాలన్నా మళ్ళా డిఎస్సి రాయాలన్నా ఇవన్నీ అడుగుతారా? నాకేమో అవి ఎలా ఏందని తెలియదు. పాప మా నాన్న కూడా నా వల్ల కాదంటాడు. పోయినసారి ఏం జరిగిందంటే ఇట్లనే అప్లికేషన్ ఇద్దామని పోతే దాని నెట్ సెంటర్లో వాళ్ళు ఇవన్నీ ఉంటేనే మేము అప్లై చేస్తా ఉన్నారు. ఇంకా నేనేం చేశానంటే సో అతిపత్రం బోడి పత్రం చేసి నా ఫోన్లోనే ఆన్ చేసి మొత్తం అప్లై చేసి నేనే ఫోటో తీసి సిగ్నేచర్ పెట్టేసి, నా ఫోటో ఉంటుంది కదా దాన్ని ఏమంటారు చిన్న ఫోటో పెట్టేసా. అక్కడ ఏమేం తెలుసు, నేను ఎగ్జామ్ సెంటర్కి నిజంగా ఎగ్జామ్ సెంటర్ బాపట్ల అక్కడికి వెళ్ళాను కదా. వెళ్తే వాళ్ళు చూసి ఫోటో ఏంది ఎట్టొచ్చింది అదేదో అని నన్ను పక్కన కూర్చోబెట్టారు. నువ్వు కాసేపు పక్కన కూర్చోపోమ్మని. తర్వాత సరే రాయనిచ్చారు, అది వేరే విషయం. కానీ కాసేపు టెన్షన్ వేసింది, అదేదో సీరియస్ గా చదువుకొని పోతే పరిస్థితి ఏందని. ప్రిపేర్ అవ్వడానికి పెద్ద విషయం కాదు, ఎగ్జామ్ రాయడానికి పెద్ద విషయం కాదు. అప్లికేషన్ పెట్టడమే దాంట్లో 1.25 లక్ష అడుగుతారు. క్యాస్ట్ అంటారు, ఇన్కమ్ అంటారు, రెసిడెన్సీ అంటారు, స్టడీ సర్టిఫికేట్ అంటారు. ఇసుగొచ్చిపోతుంది నాకైతే నిజంగా. అందుకే ఆ నోటిఫికేషన్ పట్టి అప్లై చేశాక చదువుతా, అప్లికేషన్ ఇచ్చాక చదువుతా. ఎందుకంటే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు కదా. నాకైతే నిజంగా ఇక్కడ చెప్తున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఈ సైకాలజీ చదవడం, మ్యాథ్స్ చేయడము, ఈ చదవడం ఇష్టం. 2014 డిఎస్సికి నేను టెక్స్ట్ బుక్స్ చదివా బాగా. అప్పుడు పాత సిలబస్ అనమాట. అప్పుడు మనం చదువుకున్నప్పుడు బుక్స్ ఉంటాయి కదా, కొంచెం అలాంటి బుక్సే బాగా చదివాను, ఇంట్రెస్ట్గా చదివాను. నాకు అన్ని సబ్జెక్ట్స్ ఇష్టమే మ్యాక్సిమం కూడా. అయితే చాలా నేర్చుకున్నా. మ్యాథ్స్ కూడా కొన్ని పర్సంటేజ్ ఎలా తీయాలి, భలే ట్రిక్స్ అండ్ వీటితో చెప్తారు కోచింగ్లో. ఏంటంటే నాకు చాలా బాగా యూజ్ అయింది కోచింగ్. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా యూజ్ అయింది, ఇంగ్లీష్ క్లాసెస్ కానివ్వండి. సో నాకు బాగా యూజ్ అయింది. కానీ ఏంటంటే మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది. గ్యాదర్ చేసుకుని ఆ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, మన ఓన్గా కొని అట్లా చేయగలిగితే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఎలా అనిపిస్తుంది అంటే సైకాలజీ ఇప్పుడు చదువుతూ ఉంటామా, చదువుతున్న సేపు మొత్తం ఎక్కింది అనిపిస్తుంది. ఆడ బిట్ పేపర్ చూస్తే దేని ఆన్సర్ దేనికి పెట్టాలో అర్థం కాదు. పిల్లవాడు ముందుగా చేతులతో తినడం, అది వికాసంలో ఏ దశ అంటారు, అది అప్పుడు పోయింది. వాటిలో వికాస దశలో ఏది పెట్టాలో అర్థం కాదు. సో ఇలా నాకైతే టెట్కి అయితే నేను మ్యాక్సిమం ఇంకా టెట్కి అయితే రాయను 99.99%. డిఎస్సికి మాత్రం చదివి రాస్తా. కానీ మా నాన్న ఏమంటే వచ్చేదా సచ్చేదా నువ్వు చదువుతావులే వద్దు అంటాడు. అప్లికేషన్ ఫీజు కూడా బొక్క అంటాడు. ఎందుకంటే నిజంగా డిఎస్సికి పోయినసారి అప్లికేషన్ ఫీజు. తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి బాపట్ల వెళ్ళొచ్చాము బైక్ మీద. ఇంకా కార్లో వెళ్దాం అనుకున్నాం. అప్పుడు కార్లో వెళ్తే మొత్తం ఒక 5,000 వేస్ట్ అయిపోయి. సో అది కానీ ఎట్లయినా డిఎస్సి రాయకుండా ఉండడానికి మనసు ఒప్పదు కాబట్టి రాస్తాను. సో ఇది ఇవాంటి వీడియో. నేనైతే టెట్ అయితే రాయను. ఆ టెట్ ఎగ్జామ్ ఎప్పుడుందో కూడా నాకు తెలియదు అనమాట. నా టెట్లో వచ్చిన స్కోర్ అయితే ఇది, అది విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. వీడియో ఇస్తే లైక్ చేయండి, హైక్ చేయండి.